రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చిండు మొన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు గారి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుంది. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణా నదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఎందుకు మాట్లాడరు? ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు. అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టింది అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు. అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? ఈ చిల్లర, ఈ తొండి రాజకీయము, తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఏమి తొండి రాజకీయం, తిండి రాజకీయం, చిల్లర మాటలు.